ఆయన జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి దిగినట్టున్నాడు. దిగి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఇక నుంచి ఆయన తెలుగుదేశం నాయకత్వం, కార్యకర్తలు, అధికారుల సంగతి చూస్తా అంట. దానికి ఒక కొత్త ఇది పెట్టాడు, క్యాప్షన్ 2O ప్రోగ్రామ్ అంట. బహుశా అది 0.5గా మారిపోద్దేమో, నాకు డౌట్ వస్తూ ఉంది. ఇప్పుడు 2O ప్రోగ్రామ్ వైసీపీ లాస్ట్ వర్షన్. ఆయన కార్యకర్తల గురించి మాట్లాడినాడు. నువ్వు కార్యకర్తల గురించి పట్టించుకున్నావా? వ్యవస్థల్ని నాశనం చేశావు. ఒక మైనింగ్, ఒక R&B, ఒక పంచాయతీరాజ్, ఒక ఇరిగేషన్, ఏ వ్యవస్థ, ఒక మైనింగ్, నీ కాళ్ళ కింద మైనింగ్ శాఖ నలిగిపోయింది. ఇసుక దగ్గర నుంచి దోపిడీ, మైనింగ్ దోపిడీ. నువ్వు ప్యాలెస్లు కట్టుకున్నావు. ప్రజలు ఇక్కడ, రాష్ట్రం నాశనం అయిపోయింది. నీ కాళ్ళ కింద నలిగిపోయింది. నువ్వు ఇప్పుడు కొత్త నాటకమా 2O అని చెప్పేసి తెరలేపుతావా? ఎవరు నమ్ముతారు నిన్ను అని అడుగుతున్నా నేను. ఈరోజు తెలుగుదేశం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. లక్షల కోట్ల పెట్టుబడికి ఇన్వెస్టర్స్ వస్తున్నారు. వాళ్ళు కూడా నీ ఓటోళ్ళని చూసి ఇంకా జంకుతున్నారు. ఇన్వెస్టర్స్ వస్తున్నారు, లక్షల కోట్లు. నీ పరిస్థితి ఏంది? లాస్ట్ 5 years ఏం చేసావు నువ్వు? అరే, నా జీవితంలో నా మీద క్రిమినల్ కేసు లేదు. మీ నాయన ఉన్నప్పుడు పాపం అసెంబ్లీలో బయట ఎదుర్కొంటే నా మీద కేసులు పెట్టలే. మా మీద పెట్టావు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కార్యకర్తల దాకా జైలుకి పంపించావు. నువ్వు మాట్లాడతావా? ఈరోజు కార్యకర్తలు అంటే తెలుగుదేశం, ఒక NTR ట్రస్ట్, ఒక స్కూల్, ఆ కార్యకర్తల బిడ్డల్ని ఉచితంగా చదివించడం, ఒక క్యాన్సర్ హాస్పిటల్, ఒక ప్రమాద బీమా. ఎప్పుడన్నా పట్టించుకున్నావా నీ కార్యకర్తల గురించి? లోకేష్ బాబు ఈరోజు ఇంకా యాక్టివేట్ చేసాడు దాన్ని, ఆ ప్రమాద బీమా, వీటన్నిటిని. నువ్వు ఏ రోజు ఏం పడి? నువ్వు ప్యాలెస్లు కట్టించుకున్నావు. ఎన్ని ప్యాలెస్లు? ఎంత నీకు ఆ డబ్బు మీద మోజు? ఆడ 29 ఎకరాల్లో ఎల్హంక, అక్కడ లోటస్ పాండ్, ఇక్కడ తాడేపల్లి, ఇక్కడ ఇడుపులపాయ, ఒక కడప, ఒక పులివెందుల. ఎన్ని లక్షల చదరపు అడుగులు మీ నలుగురికి. ఆఖరికి అక్క, చెల్లి, తల్లి చెల్లిని కూడా దూరం చేసుకున్నవాడివి. నువ్వు మా సంగతి చూస్తావా? తెలుగుదేశం వాళ్ళ సంగతి చూస్తా. నీ సంగతి చూసుకో. నీ పార్టీ క్లోజ్ అయిపోకుండా చూసుకో. ఆ తర్వాత మా సంగతి. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం ఎట్టయిందో చూస్తారు. ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తేడా చూసి మీ రాష్ట్ర మెంబర్లు అందరూ తెలుగుదేశంలోకి వస్తున్నారు, రాజీనామా చేసి వస్తున్నారు. నీ ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్, నీ ఏటు నిన్ను వదిలేశాడు. ఇంకా నిన్నెవరు నమ్మేది? నీతో కూడా 16 నెలలు జైల్లో ఉన్న ఏటు నిన్ను వదిలేశాడు. ఇంకెవరు నిన్ను పట్టుకొని ఎలాడేది? ఇంకనే ఈ కథలు, ఈ బెదిరింపులు పక్కన పెట్టు. 2O ప్రోగ్రామ్ ఎవరిని వదిలిపెట్టను, ఏం చేస్తావు నువ్వు? అది కరెక్ట్ కాదు.